ఇదిగోండి ఇప్పటికి ఒక 8 బ్యాచ్ల టాయిలెట్స్ ఉన్నాయి. ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగటానికి. ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజిన్లు నీళ్లు కడిగి పెట్టడానికి. అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రంతా. ఇవే సరుకులు ఇలా వచ్చాయి. పూర్తిగా హృదయ స్పందనతో చెప్తున్నా నా చీఫ్ మినిస్టర్ కి వందనాలు, నా చీఫ్ మినిస్టర్ కి ధన్యవాదాలు. నా సింగనగర్ కోసం మొత్తం రాష్ట్రాన్నంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు. నేను ఆయనకి చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞాంజలి మాత్రమే ఈ వీడియో. అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా. మా అందరివి ఈ సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ ప్రభుత్వం చేస్తోంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాడో సొంతంగా తెచ్చుకున్నాడో ఇవన్నీ చూడాలి మీరు. ఇదంతా వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక్కసారి ప్రజలు వచ్చి మీద పడితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని తొక్కిసలాడకుండా పని. వీళ్ళు ఐడియా ఇది మిత్రులారా, ఇది ప్రభుత్వం చేస్తోంది. ఇది నాకు స్వచ్ఛందంగా ప్రజలకు తెలియాలని చేస్తున్న వీడియో. ఇక్కడెక్కడ ఎవరు టీవీ నేను గాని మరోళ్ళు గాని ఎవరు పాల వ్యాన్లు ఇవన్నీ లారీలు ఇవి నిత్యావసర సరుకులతోటి. మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి తేగలిగారు? ఏంటి వందల లారీలు సరుకులు. ఇది ఇంకా నిన్నటిదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది. ఓకే, ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం. బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని. అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావటానికి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది. ఇక ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. విజయవాడ వరద బాధితులకి 25 కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 400 లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క లారీలో పెద్ద లారీ అయితే 1000 బస్తాలు, చిన్న లారీ అయితే 800 బస్తాల చొప్పున రవాణా చేయడం జరిగిందని లారీల డ్రైవర్లు, కార్మికులు తెలియజేశారు. అంటే దాదాపు 3,50,000 బస్తాలు 25 కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు. వాటిని వెంటనే ఇంటింటికి సరుకులను అందజేసేటువంటి ప్రభుత్వ వాహనాల్లోకి ఒక్కొక్క వాహనంలో 40 బస్తాల చొప్పున వాటిని బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు. అధికారులు, పోలీసుల భద్రత మధ్య పర్యవేక్షణలో ఈ పనంతా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం. నేను ఇవాళ BRTS రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి BRTS రోడ్డు మొత్తాన్ని ఈరోజు
ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి. నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డు పైన ఉన్నాయి. వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది. ఆ రోడ్లు నీళ్లు తగ్గిపోయే కొద్దీ రోడ్లను శుభ్రం చేయడం, ఇళ్లను శుభ్రం చేసేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ఇవాళ నుంచి నిత్యావసర సరుకులు, అందులో ప్రత్యేకించి బియ్యం 25 కేజీల చొప్పున సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు తెలియజేశారు. అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని, వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని, వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పటికి ఒక 8 బ్యాచ్ల టాయిలెట్స్ ఉన్నాయి. ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగటానికి. ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజన్లు నీళ్లు కడిగి పెట్టడానికి. అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రంతా. ఇవే సరుకులు ఇలా వచ్చాయి. హృదయ స్పందనతో చెప్తున్నా, నా చీఫ్ మినిస్టర్ కి వందనాలు, నా చీఫ్ మినిస్టర్ కి ధన్యవాదాలు. నా సింగన్ గారి కోసం మొత్తం రాష్ట్రాన్నంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది. నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు. నేను ఆయన చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞాంజలి మాత్రమే ఈ వీడియో. అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా. మా అందరివి ఈ సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ ప్రభుత్వం చేస్తోంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాడో సొంతంగా తెచ్చుకున్నాడో ఇవన్నీ చూడాలి మీరు. ఇదంతా వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక్కసారి ప్రజలు వచ్చి మీద పడితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని తొక్కిసలాడకుండా పని. మరి ఐడియా ఇది మిత్రులారా, ఇది ప్రభుత్వం చేస్తోంది. ఇది నాకు స్వచ్ఛందంగా ప్రజలకు తెలియాలని చేస్తున్నట్టు వీడియో. ఇక్కడెక్కడ ఎవరు టీవీ నేను కానీ మరోళ్ళు కానీ ఎవరు పాల వ్యాన్లు, ఇవన్నీ లారీలు, ఇవి నిత్యావసర సరుకులతోటి. మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి తేగలిగారు? ఏంటి వందల లారీలు సరుకులు. ఇంకా నిన్నటిదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది. ఓకే, ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం. బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని. అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావటానికి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది. ఇక ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. విజయవాడ వరద బాధితులకి 25 కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 400 లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క లారీలో పెద్ద లారీ అయితే 1000 బస్తాలు, చిన్న లారీ అయితే 800 బస్తాల చొప్పున రవాణా చేయడం జరిగిందని లారీల డ్రైవర్లు, కార్మికులు తెలియజేశారు.
అంటే దాదాపు 3,50,000 బస్తాలు 25 కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు. వాటిని వెంటనే ఇంటింటికి సరుకులను అందజేసేటువంటి ప్రభుత్వ వాహనాల్లోకి ఒక్కొక్క వాహనంలో 40 బస్తాల చొప్పున వాటిని బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు. అధికారులు, పోలీసుల భద్రతా మధ్య పర్యవేక్షణలో ఈ పనంతా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం. నేను ఇవాళ BRTS రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి BRTS రోడ్డు మొత్తాన్ని ఈరోజు ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి. నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డు పైన ఉన్నాయి. వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది. ఆ రోడ్లు నీళ్లు తగ్గిపోయే కొద్దీ రోడ్లను శుభ్రం చేయడం, ఇళ్లను శుభ్రం చేసేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ఇవాళ నుంచి నిత్యావసర సరుకులు, అందులో ప్రత్యేకించి బియ్యం 25 కేజీల చొప్పున సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు తెలియజేశారు. అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని, వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని, వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను.